ఈ ఎండలకైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే పోతే పొద్దునన్న పోవాలా లేకపోతే సాయంత్రం అన్న పోవాలండి. అదే మధ్యాహ్నం వెళ్ళినామనుకో ఇగో ఇంటికి వచ్చేసరికి చల్లగా అయిపోతాం మనం. సో అందుకే పొద్దునన్న మార్నింగ్ ఈవినింగ్ అన్న వెళ్ళిపోవాలి. అయితే మేము పొద్దున్నే మాకు ఈరోజు మ్యారేజ్ డే అని పొద్దున్నే లేచి చక్కగా స్నానాలు చేసుకొని చింతపండు పులిహోర వేసుకొని రెడీ అయిపోయి కీసరగుట్టకైతే వెళ్ళిపోయినాం. మేము కీసరగుట్టకి ఒక 9 గంటల వరకు వెళ్ళిపోయినాము. దర్శనం అయితే ఫ్రీగా అయిందండి మాకు. ఫ్రీగా మంచిగా ఉంది. ఎవ్వరు అంత రష్ లేకుండా నిమ్మలంగా చేసుకున్నాం. నిమ్మలంగా దర్శనం చేసుకొని నిమ్మలంగా కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేసినాం. ఇక్కడైతే కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ కీసరగుట్ట అంటేనే అసలు కోతులు ఉంటాయి. ఇక్కడ హనుమంతుడు ఉంటాడు కాబట్టి కోతులు కూడా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కూడా. ఇక మేము ఎప్పుడు కొబ్బరికాయ కొడుతుంటే ఎప్పుడెప్పుడు కొడతారా అని చెప్పేసి చూస్తుంది ఆ కోత అయితే ఎత్తుకుపోదామని. ఇక కొబ్బరికాయ కొట్టి మంచి దర్శనం చేసుకొని ఒక ఆడ కోతులని చెప్పి పక్కకు వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని పులిహోర తినేసి ప్రసాదం తినేసి నిమ్మలంగా దర్శనం చేసుకొని మ్యారేజ్ డే రోజు అయితే ఇట్లా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.